హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలోకి వచ్చింది. నేను కూడా వెయిట్ చేస్తున్నా మూవీ కోసం. వెయిట్ చేయడం ఎందుకు భయ్యా, థియేటర్కి వెళ్ళి చూసి రివ్యూ చేయొచ్చుగా. ఈ మూవీకే కాదు, చాలా హాలీవుడ్ మూవీస్కి కూడా కామెంట్స్ చేస్తుంటారు. కానీ నేనున్న ప్రజెంట్ పొజిషన్లో థియేటర్కి వెళ్ళే పరిస్థితి లేదు. 70 కిలోమీటర్స్ సిటీకి దూరంగా ఒక విలేజ్లో అయితే ఉన్నా. నేను చేస్తున్న పని మానేసి సినిమాకి వెళ్తే పైసలు దేవుడు ఇవ్వడు కదా. అండ్ 2 years అయిపోతుంది. సక్సెస్ ఎలా ఉంటుందో చూద్దామని, ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ అది ఎలా ఉంటుందో చూడాలని ఆశ. ఛానల్ ఉంది కాబట్టి మెయింటైన్ చేయాలి కాబట్టి చేస్తున్నా. ఇందులో వచ్చేదైతే ఏమీ లేదు. వీడియో నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. అది మాకు 10,000 క్వాలిటీ జెన్యూన్ కంటెంట్తో మీ ముందుకైతే వస్తా. మరి మూవీ విషయానికి వచ్చేస్తే 2010లో వచ్చిన యానిమేషన్ మూవీకి ఇది రీమేక్. దానికి లైవ్ అడాప్టేషన్ ఫిలిం. ఆ మూవీని నేను చాలాసార్లు చూసా, పాత మూవీని. అండ్ డైరెక్టర్ కూడా సేమ్, డీన్ డెబ్లోయిస్. 2 hours ఉంది. మీ పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా ఉండదు. మరి మూవీ చూశాక నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. అదిరిపోయిందంతే. బొమ్మ బ్లాక్ బస్టర్, హాలీవుడ్ సత్తా చాటింది. నేనైతే ప్రతి సీన్ కూడా ఎంజాయ్ చేశా. ఎక్కడ బోరింగ్ అనేది లేదు. ఆ ఛాన్స్ మీకు ఇవ్వదు. కళ్ళు చెదిరే విజువల్స్, ఆ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, ఆ టేకింగ్, మేకింగ్, క్వాలిటీ, సీజీఐ వర్క్, దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ స్కోర్, వాళ్ళ వేషాలు, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, మేకప్, ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్ ఫిల్మ్ వస్తుంది కదా. అలానే అనిపించింది నాకైతే. యానిమేటెడ్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ కదా, సేమ్ డైరెక్టర్ మారలేదు కాబట్టి చాలా పగడ్బందీగా తనేం చూపించాలనుకున్నాడో పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు. ఎక్కడ కూడా అనవసరంగా ఏ ఒక్క సీన్ కూడా పెట్టలేదు. ఇదొక మంచి థ్రిల్లింగ్ ఫ్యాంటసీ అడ్వెంచర్ రైడ్. చిన్నపిల్లలైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో కూడా మూవీ సత్తా చాటింది. $150 million పెడితే ఏకంగా $597 million కొల్లగొట్టినాదిరో. స్టోరీ ప్లాట్ చెప్పడానికి ఏముంది, ఆల్రెడీ చూసే వాళ్ళకి తెలుసు. బార్కన్ ఒక ఐలాండ్, ఎప్పుడు కూడా డ్రాగన్స్ దాడి చేస్తూనే ఉంటాయి. ఆ ఊరి పెద్ద వాటిని అంతం చేయాలనుకుంటాడు. సో కొంతమంది యంగ్స్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చి వాటిని ఎదుర్కోగలిగేలా చేయడం. ఆ ఊరి పెద్ద కొడుకే మన హీరో హిక్కాప్. వాడికి టూత్లెస్ అనే ఒక డ్రాగన్ పరిచయం అయ్యాక వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది, అసలు డ్రాగన్స్ అంటేనే పడని హైకింగ్స్ అంటే ఆ ఊరి ప్రజలు లాస్ట్కి ఏం చేస్తారు అంతా మూవీలో చూస్తారు. మూవీ స్టార్టింగ్ వైకింగ్స్ అండ్ డ్రాగన్స్తో వచ్చే ఒక యాక్షన్ సీన్ చాలా బాగా థ్రిల్ చేసింది. అండ్ స్టేడియం లోపల డ్రాగన్స్తో ఈ హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ట్రైనింగ్ సీన్స్ కూడా ఫన్నీగా ఉంటూ మంచి ఎంగేజింగ్గా ఉంటాయి. అండ్ టూత్లెస్ డ్రాగన్ అండ్ హికప్కి మధ్య వచ్చే సీన్స్ కూడా అవన్నీ చాలా బాగా షూట్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్షిప్, లవ్, కేరింగ్ చాలా బాగుంటుంది చూడడానికి. కొన్ని సీన్స్లో గూస్ బంప్స్ తెచ్చింది భయ్య. డ్రాగన్తో ఫ్లై అయ్యే సీన్, సెకండ్ టైం మళ్ళీ హీరోయిన్తో డ్రాగన్ మీద ఫ్లై అయ్యే సీన్ కూడా చాలా ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. దానికి సరైన బ్యాక్గ్రౌండ్ స్కోర్, చాలా కూల్గా, మనసుకు ప్రశాంతంగా మనకు ఫ్లై అయ్యే ఒక ఛాన్స్ దొరికితే బాగుంటుంది కదా అనిపించింది అబ్బా. లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే సీన్ కూడా బాగుంది. హీరో మాసన్ థేమ్స్, ఈ కుర్రాడు పెద్దగా తెలీదు నాకు, అద్దరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్రతి షాట్లో కూడా అతని ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. సీరియస్గా, ఫన్నీగా, ఎమోషనల్గా డ్రాగన్ యొక్క ఎమోషన్స్ని కూడా చాలా బాగా క్యాప్చర్ చేశారు. గెరాల్డ్ బట్లర్, అతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ నికో పార్కర్, తను కూడా చాలా అందంగా కనిపించింది. నా మనసునైతే దోచింది. సినిమాటోగ్రఫర్ బిల్ పోప్ ఈ స్టోరీకి తగ్గట్టు ఒక మంచి ఆకర్షణీయమైన రూపాన్ని, ఒక పెయింటింగ్ వేసినట్టు ఒక మంచి రూపాన్ని అయితే ఇచ్చారు. పొగమంచు కొండలు, ఆ తీర ప్రాంతాలు, ఆ పచ్చిక భూములు, ఆ సముద్రాలు, హికప్ అండ్ టూత్లెస్ వాళ్ళు కొండల మధ్య ఫ్లై అయ్యే సీన్, సెట్ వర్క్, ఆర్ట్ వర్క్ దృశ్యపరంగా కళ్ళకైతే ఆనందాన్ని ఇచ్చింది. మరి ఓవరాల్గా ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 4/5. ఫైనల్గా చెప్పాలంటే ఈ మూవీని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మంచి ఫ్యాంటసీ థ్రిల్లింగ్ రైడ్. వీలుంటే పెద్ద స్క్రీన్లో చూడడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒక్క లైక్ వేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కాస్త సపోర్ట్ ఇస్తే నేను కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. ఇంకా ఇలానే కష్టపడతాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.